ఆలోచిస్తూ ఉంటాము, తలంచుకొనుచున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము, కానీ వాటిని పొందుకోలేక ఉన్నాము. ఎందుకుని పొందుకోవటం లేదంటే మన హృదయాలను, మన జీవితాలను ప్రభు అయిన క్రీస్తు వారికి ఇవ్వలేదు కనుక మన ప్రార్థనలు ప్రభు అయిన క్రీస్తు యొద్దకు చేరటం లేదు. ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలంటే మనము చేయాల్సిందల్లా ఒకటే. ఈ లోక సంబంధమైన పాపము, అన్యాయము అనబడింది ఏదైనా ఉంది అంటే అది మన నుండి తీసివేసుకొని దూరపరుచుకోవాలి. పాపము నుండి మనము విముక్తి పొందాలి, జీవ మార్గములో నడవాలి, యేసుక్రీస్తు మార్గములో నడవాలి, ఆయనతో మనము అంటుకట్టబడాలి. పరలోక రాజ్యములో ఆయనతో కూడా మనము